ఉండి టీడీపీ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే రామరాజు, మరొకరు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. వారిలో ఎమ్మెల్యే రామరాజుకు అధిష్టానం నుంచి టీడీపీ సీటు కేటాయించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆగ్రహించారు. ఇవాళ భీమవరంలోని శివరామరాజు ఆఫీస్కు ఎమ్మెల్యే రామరాజు వచ్చి మద్దతు కోరగా ఆయన నిరాకరించారు. సపోర్ట్ చేసేది లేదంటూ శివరామరాజు తేల్చి చెప్పడంతో ఎమ్మెల్యే రామరాజు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. 3 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇటీవలే కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. తరచూ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. గత ఎన్నికల్లో పార్లమెంట్కు పోటీ చేసినంత మాత్రాన తాను సిట్టింగ్ కాటుకున్నా పోనని, ఉండి ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని శివరామరాజు చెబుతూ వచ్చారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా 2 రోజుల క్రితం సీట్లు ప్రకటించగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ రామరాజుకే టికెట్ కేటాయించింది అధిష్టానం. దీంతో టీడీపీ వైఖరి పట్ల కన్నీరు పెట్టుకున్నారు శివరామరాజు. పార్టీనే నమ్ముకొని ఉన్న తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు, దారుణమన్నారు. పార్టీకి సేవ చేస్తే తనను నడి రోడ్డుపై వదిలి వెళ్లారంటూ బాధపడ్డారు. ఖచ్చితంగా తాను ఎన్నికల బరిలో ఉంటానంటూ స్పష్టం చేశారు శివరామరాజు.